హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం ఎందుకు? దాని వివరాలు తెలుసుకుందాం రండి. 3 రోజుల పండగ, మురిపెమైన పండగ మన సంక్రాంతి. సనాతన సంప్రదాయాలు, ధర్మాలకు భారతదేశం నెలవు. అందులోనూ హిందూ ధర్మంలో ఆచారాలు, పండుగలకు పెద్దపీట వేస్తారు. హిందువులు ముఖ్యంగా తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండగ సంక్రాంతి. 3 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పిండి వంటలు, గాలిపటాలు, కోళ్ల పందాలు, భోగి మంటలు, రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో చూస్తుండగానే సంక్రాంతి గడిచిపోతుంది. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి వస్తుంది. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు. దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణార్ధ గోళానికి, భూమికి దూరంగా జరగటంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు బగబగ మండే చలిమంటలు వేస్తారు. ఉత్తరాయణానికి ముందు రోజు చలి విపరీతంగా పెరగటంతో దీన్ని తట్టుకునేందుకు మంటలు, దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు ఇమ్మని కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. భోగి రోజు బొమ్మల కొలువు, భోగి పండ్లు. భోగి పండుగ రోజున బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా భోగి రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగి పండ్లు పోస్తారు. భోగి పండ్ల కోసం రేగి పండ్లు, చెరుకు గెడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పళ్లను పిల్లల తలపై పోయటం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయటం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరథం ఉంటుంది. భోగి పండ్లు పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. తెలుగువారికి సంక్రాంతి, తమిళులకు పొంగల్. పేరు ఏదైనా పండగ ఒక్కటే. దేశమంతటా ఈ పర్వదినానికి చాలా ప్రాముఖ్యం ఉంది. సంక్రాంతి రోజు రంగవల్లుల శోభలో దివ్యత్వం, కళా నైపుణ్యం గోచరిస్తాయి. స్నానం, దానం, పితృతర్పణం, దేవతార్చనలు సంక్రాంతి ముఖ్య విధులుగా శాస్త్రాలు నిర్దేశించాయి. పాడి పశువుల పండగ కనుమ. కనుమ పండుగను ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రైతులు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రైతులు తమ పాడి పశువులను, దొడ్లను శుభ్రంగా కడిగి పూల తోరణాలు కట్టి, మామిడి తోరణాలతో అలంకరించి, పశువులకు సైతం కుంకుమ బొట్లు పెట్టి, మెడలో పూలదండలు వేసి వాటి ప్రత్యేకమైన దానాను అందజేస్తారు. గోపూజ కూడా నిర్వహిస్తారు. ఇది కనుమ యొక్క ప్రత్యేకత. మీరు సంక్రాంతిని మీ ప్రాంతంలో ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.